హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అలాగే ఎన్టీపీసీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఏవైతే జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయో అవి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ 2019 సంవత్సరానికి గాను దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఈ నెల 28న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ssc.nic.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో వచ్చే నెల 25 వరకు మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. ఇది సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్గా ఆ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ కోసం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఈ నెల 28న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకోసం ఇంటిమేట్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చూడండి. సో ఎన్టీపీసీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2019 త్రూ గేట్ 2019 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అనమాట. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. గేట్ స్కోర్ ద్వారా దీనికి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూడవచ్చు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మైనింగ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉంది. అయితే 1 ఆర్మ్, 1 లెగ్, అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. తర్వాత కంపెన్సేషన్ ప్యాకేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 60,000తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. శాలరీ అనేది 1,80,000 వరకు ఉంటుంది శాలరీ. ఓకే, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్, రిజర్వేషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గేట్ 2019 క్యాండిడేట్స్ మే లాగ్ ఆన్ టు www.gate.iitg.ac.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, గేట్కి అప్లై చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి సర్వీస్ బాండ్ కూడా ఉంటుందన్నమాట. 2,50,000 దీనికి సంబంధించి బాండ్ పేపర్ మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఫర్ 3 ఇయర్స్కి సంబంధించి. ఓకే, సో ఇది గేట్ ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి ఒక మంచి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఎన్టీపీసీ అంటే ఇది ఒక నేషనలైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో చాలా మంచి జాబ్స్ ఇవి. సో ఎవరైతే గేట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.